కేవలం 10థ్ పాస్ అయ్యారా? అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీరు అప్లై చేయొచ్చు. ఇంట్లో నుంచే పనిచేసే అవకాశం 10థ్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఎలిజిబుల్. అండ్ స్పెషల్లీ ఉమెన్స్‌కి ప్రాధాన్యత కూడా ఉంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే సాలరీ, ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ అప్లై చేసే విధానం అంతా క్లియర్‌గా తెలుసుకుంటారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు జాబ్ క్రియేషన్స్. డే టు డే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ కంపెనీ అయిన నో బ్రోకర్ విడుదల చేసింది. ఇది కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కమ్ టెలిసేల్స్ రోల్. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. హైరింగ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మీరు 10థ్ పాస్ అయి ఉన్న, ఇంటర్ పాస్ లేదా డిప్లొమా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు లేదా ఎనీ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. శాలరీ ఇన్ హ్యాండ్ శాలరీ మీకు పర్ మంత్ 14,000 వరకు ఉంటుంది. దాంతోపాటు 2,000 ఇంటర్నెట్‌కి సంబంధించి అలవెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అట్ ద సేమ్ టైమ్ మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి వీళ్ళు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ జాబ్ రోల్‌కి సంబంధించి మీ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ మీరు కస్టమర్స్‌కి కాల్ చేసి కంపెనీ సర్వీసెస్ గురించి వివరించాల్సొస్తుంది. అండ్ కంపెనీ ఇచ్చే లీడ్స్ మీద అవుట్‌బౌండ్ కాల్స్ చేయాలి. ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ తోటి ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్స్‌కి ఏమైనా క్వెషన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు అది క్లారిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ సేల్స్ క్లోజ్ చేయడానికి ప్రయత్నించాలి. టార్గెట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీరు టెలిసేల్స్ జాబ్ గురించి కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఈ జాబ్‌లో ఎటువంటి కెరియర్ గ్రోత్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇన్ డెప్త్‌గా మా ఛానల్‌లో దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి ఉంచాము. డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. యూ కెన్ వాచ్ ఇట్. ఇంటర్వ్యూలో జనరల్‌గా అడిగే క్వెషన్స్ అండ్ శాంపుల్ ఆన్సర్స్‌తో సహా వేరియస్ అదర్ యూస్‌ఫుల్ వీడియోస్ మీకు మా ఛానల్‌లో లభిస్తాయి. ఇప్పుడు రిక్వైర్డ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాము. ఈ జాబ్ ప్రొఫైల్‌కి కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్. అండ్ అదేవిధంగా కస్టమర్‌తో ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలిసి ఉండాలి. అంటే ప్రొఫెషనల్‌గా కస్టమర్స్‌తో డీల్ చేయడం తెలిసి ఉండాలి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్‌తో పాటు మీకు హిందీ, తెలుగు లేదా కన్నడ లేదా తమిళ్‌లో ఈ మూడిట్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ కంపల్సరీ. ఇంగ్లీష్ అండ్ హిందీతో పాటు మీకు తెలుగు వచ్చినా లేదా తమిళ్ లేదా కన్నడ వీటిలో ఏ భాష వచ్చినా కానీ మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది ప్యూర్‌లీ డే షిఫ్ట్ జాబ్. అండ్ లాగిన్ టైమ్ వచ్చి మార్నింగ్ 8 నుంచి నైట్ 10 మధ్యలో ఉంటుంది. కంపెనీ ఇచ్చే షిఫ్ట్ ప్రకారము రోజుకి 9 అవర్స్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీక్లీ 6 డేస్ వర్క్ ఉంటుంది. వీక్ ఆఫ్ వచ్చి మీకు ఓన్లీ వీక్ డేలోనే ఇస్తారు. ప్రస్తుతం నో బ్రోకర్ వారు ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు కెరీర్ బ్రేక్ తర్వాత మళ్ళీ జాబ్ చేయాలనుకునే ఉమెన్స్‌కి వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే మేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పర్టిక్యులర్ జాబ్‌కి ఎలిజిబుల్ ఉన్నారు. అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమేని ఫార్వర్డ్ చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. ఆ తర్వాత హెచ్ఆర్ కాల్ ఉంటుంది. ఆ కాల్‌లో ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ చెక్ చేస్తారు. దెన్ సేల్స్ రౌండ్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్ అయితే వెంటనే ఆఫర్ లెటర్ ఇస్తారు. ఈ పర్టిక్యులర్ జాబ్ ఓపెనింగ్‌లో జనరల్‌గా ఎక్కువగా అడిగే క్వెషన్స్ మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు కనుక దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌లో వీడియో అప్లోడ్ చేశాను. యూ కెన్ వాచ్ ఇట్. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. వై వై డు యూ వాంట్ టు జాయిన్ నో బ్రోకర్? మీరు నో బ్రోకరే ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని కూడా వాళ్ళు క్వెషన్ అడుగుతారు. అండ్ వై షుడ్ వి హైర్ యూ? వాట్ డు యూ నో అబౌట్ నో బ్రోకర్? ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందు మీరు తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీ అప్డేటెడ్ రెజ్యూమే, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, బ్యాంక్ డీటెయిల్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. అప్లై చేసే లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి ఉంచుతున్నాను. మీరు లింక్ ఓపెన్ చేసి మీ రెజ్యూమేని అప్లోడ్ చేయండి. రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత హెచ్ఆర్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అండ్ వాక్ ఇన్ డ్రైవ్స్ గురించి అండ్ కెరీర్ గైడెన్స్ వీడియోస్ గురించి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మళ్ళీ మరో కొత్త జాబ్ అప్డేట్‌తో కలుద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.